Woman. Woman delivers baby by roadside. చూడండి డబ్ల్యూ వస్తే ఎప్పుడు కూడా పెదవులు రెండు రౌండ్ అప్ చేసి చెప్పాలండి. WORK వర్క్, WORLD వోల్ట్, WAS వాజ్, WRE వా. కానీ 4 వర్డ్స్ ఉన్నాయండి. డబ్ల్యూని డబ్ల్యూలా కాకుండా వీలా పలకాలి. WMAN వి మ్యాన్, WMEN విమెన్, WE వి అంతేకాని వి అనకూడదు, వి. WHACH విచ్, వి విచ్ అండి, విచ్ అంతేగాని ఉచ్ అనకూడదు. రౌండప్ చేయమన్నాను కదా అని అన్నిసార్లు రౌండప్ చేయకూడదు. ఈ 4 సందర్భాల్లో 4 వర్డ్స్ని, ఈ 4 డబ్ల్యూని కూడా ఎలా చెప్పాలి? వీలా చెప్పాలి. విమ్యాన్, విమెన్, విచ్, వి. ఓకే, వన్ మోర్. Coming to the point here. WMAN, woman delivers baby by roadside. A young woman delivered a baby by the roadside. A few meters away, not away, a few meters away from the government maternity hospital in Tirupati on Monday. According to, చూడండి ఇక్కడ MONDAY, Monday, Tuesday, Wednesday. It's not Wednesday, Wednesday, Thursday, Friday, Saturday, today, yesterday. ఎప్పుడైనా ఇలా ఏవై వచ్చింది అనుకోండి ఓడుకు చివరిలో, దాన్ని ఏ అని చెప్పాలి. SAY సై, DAY డై, MAY మై, LAY లై, PAY పై. ఓకేనా? అందుకనే దీన్ని మండే అనకుండా మండే. మళ్ళీ చదువుతున్నాను. A young woman delivered a baby by the roadside a few meters away from the government maternity hospital in Tirupati on Monday. According to information, not according to, according to ఆ పలకాలి. అకౌంట్, అమౌంట్, అగైన్, అపార్ట్ ఫ్రమ్, అసైడ్ ఫ్రమ్, అలాంగ్ విత్ ఆ అని చెప్పాలి. ఇలా అనకూడదు. అకౌంట్, అమౌంట్, అగైన్, ఓకేనా? ఇలా అనకూడదు. ఎలాగా? అకౌంట్, అమౌంట్, అగైన్, అపార్ట్ ఫ్రమ్ ఇలా అంటారు. అపార్ట్మెంట్ ఇలా అంటారు. అలా కాదండి, అన్నిటికీ ఆనే చెప్పాలి. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్, అగైన్, అలాట్, అవేర్నెస్ ఇలా ఆ చెప్పేదానికి ప్రయత్నం చేయండి. మరి యా ఎప్పుడు చెప్పకూడదండి? ఉన్నాయండి, కొన్ని ఉన్నాయి. ANT, యాంట్, AS, యాజ్, ASS, యాజ్, ఇలా కొన్ని ఉన్నాయి, చెప్తాను. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్, చూడండి ఇన్ఫర్మేషన్ ఎలా చదవాలి? ఇన్ఫర్మేషన్. ఇక్కడ కూడా అంతే, అదే రూల్ అండి. FOR ఉంది, అందులో ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది? ఓ ఉంది. అందుకని దాన్ని ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్, బ్యూటిఫికేషన్, క్లారిఫికేషన్ పెంచి పలుకుతూ ఉండాలి. ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, గ్లోరిఫికేషన్, ఫ్రస్ట్రేషన్, లెజిస్లేషన్, మోటివేషన్, నావిగేషన్ ఇలాగా. ఓకే. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్, ద విమెన్ వెంట్ టు ద హాస్పిటల్ ఆఫ్టర్ షీ డెవలప్డ్, నాట్ డెవలప్డ్, డెవలప్డ్. ఇక్కడ చూడండి PED వచ్చింది. ఈ ఈడీని చాలా చెప్పాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక ఓడు పాస్ అవుడుతో ఎండ్ అయింది అనుకోండి, P లెటర్తో ఎండ్ అయింది. స్లాప్ అండి, స్లాప్. SLAP స్లాప్, SLAPPED స్లాప్డ్. పలకాలి. స్లిప్, స్లిప్డ్, స్లిప్డ్. అంతేకాని స్లిప్పుడు కాదు. స్లిప్, స్లిప్డ్, స్లిప్డ్. నాప్, నాప్డ్, నాప్డ్. హెల్ప్, హెల్ప్డ్, హెల్ప్డ్. రేప్, రేప్డ్, రేప్డ్. రేప్, రేప్డ్, రేప్డ్. జంప్, జంప్డ్, జంప్డ్. అందుకనే నేను దీన్ని షీ డెవలప్డ్ లేబర్ పెయిన్స్. లేబర్ పెయిన్స్ అంటే అండి పురిటి నొప్పులు. లేబర్ అంటే కష్టపడడం అండి. లేబర్ పెయిన్స్ అంటే పురిటి నొప్పులు. షీ డెవలప్డ్ లేబర్ పెయిన్స్. ద డాక్టర్స్ హ్యాడ్ రిపోర్టెడ్లీ, చెప్పాను మీకు అందరికీ కూడా. TED ఎప్పుడైనా వస్తే TIDగా పలకాలి. ద డాక్టర్స్ హ్యాడ్ రిపోర్టెడ్లీ డినైడ్. డినై అంటే కాదనటం, వలదండం. టు సే నో, ఒప్పుకోకపోవడాన్ని డినై అంటారండి. డినైడ్. The doctors had reportedly denied her admission on the grounds. ఏ కారణం చేతండి? On the grounds that she had no attendant with her. తనతో పాటు ఎవరిని తెచ్చుకోలేదని ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి ఒప్పుకోలేదంటండి. The doctors had reportedly denied her admission on the grounds that she had no attendant with her. After which she started making her way home to fetch a relative. ఎలా చెప్పాలండి? రిలేటివ్. రిమెంబర్, రెస్టారెంట్,
రెజిస్టర్ అంతేగాని రిజిస్టర్ రిలేటివ్ రిమెంబర్ కాదండి, రిమెంబర్, రెగ్యులేటరీ, రిలేటివ్ ఇలా. మళ్ళీ ఆఫ్టర్ షీ డెవలప్డ్ అక్యూట్ పెయిన్, అక్యూట్ అంటే సివియర్ అండి, తీవ్రమైన. ఆఫ్టర్ షీ డెవలప్డ్ అక్యూట్ పెయిన్ షీ డెలివర్డ్ ఏ బేబీ బై ద రోడ్ సైడ్. విమెన్ రస్ట్, చూడండి రస్ట్ రష్డ్ కాదండి, పుష్ పుష్ పుష్డ్ పుష్డ్, వాష్ వాష్డ్ వాష్డ్, స్మాష్ స్మాష్డ్ స్మాష్డ్, బ్రష్ బ్రష్డ్ బ్రష్డ్. ఇలా ఎస్హెచ్ వచ్చి తర్వాత ఈడీ వస్తే ఈడీని టాలా చెప్పాలి, ఇందాక ట్రూలే. విమెన్ రస్ట్ టు హర్ హెల్ప్ and assisted her by holding some bed sheets around her. A senior, a senior, ఎలా చదువుతున్నా నేను, సీనియర్ అంటలేదు. A senior official said an inquiry would be launched into the incident. The mother and child are, చూడండి ఇక్కడ కూడా ఏఆర్ఈని ఎలా చదవాలి, ఆ అని చదవాలి, అంతేగాని ఆర్ అనకూడదు. ఎందుకండి అక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఏముంది, ఏ ఉంది. The mother and child are safe, the official said.